జగన్ చేసినటువంటి అప్పు 4,91,734 కోట్లకి వెళ్ళింది. ఓవరాల్గా బహిరంగ మార్కెట్లో రుణం 3,66,564, కేంద్ర ప్రభుత్వం నుంచి 28,138, ఇతర సంస్థల నుంచి రుణాలు 19,858, చిన్న మొత్తాల పొదుపు ద్వారా 6,639, పిఎఫ్ మొత్తాలు 29,791, డిపాజిట్ల రిజర్వ్ నిధులు 40,741, మొత్తం రుణాలు 2024 మార్చి 31 నాటి 4,91,734. ఇది టోటల్గా ఈనాడు రాసుకొచ్చినటువంటి వార్త. అదే సందర్భంలో కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలు 2,48,677, పెండింగ్ చెల్లింపులు మొత్తం 2,06,687, విద్యుత్ సంస్థల నాన్ గ్యారెంటీ రుణాలు 1,12,000 కోట్లు. ఇది మొత్తం జగన్దేనా? గతంలో చంద్రబాబు టైంలో ఎంత ఉందో దాని తర్వాతది ఇక్కడ రాయాలి. కానీ మొత్తం జగనే తీసుకున్నాడన్నటువంటి కోణాన్ని జనాలు నమ్మించే ప్రయత్నం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విద్యుత్ సంస్థల నాన్ గ్యారెంటీ రుణాలు ఇప్పుడు 1,12,000 కోట్లకి వెళ్ళింది. కానీ అంతకుముందే 64,000 కోట్ల దాకా తీసుకున్నారు. జగన్ వచ్చాక అది 1,12,000 దాకా వెళ్ళింది. అంటే దాదాపు 49,000 కోట్ల దాకా వెళ్ళింది. అదే సందర్భంలో కార్పొరేషన్ లోన్లు అంతకుముందు 1,50,000 కోట్ల దాకా ఉంది, 2,48,000 దాకా వెళ్ళింది. ఇక్కడ రెండింటి కలగాపలగం చేసి, అంటే బాబు జగన్ ఇద్దరూ కలిపి తీసుకున్నటువంటి రుణాలని వేరు చేసి కాకుండా మొత్తం జగనే తీసుకున్నాడు అన్నటువంటి కోణంలో ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం. వార్త నిజం. ఆ వార్తని విశ్లేషించే కాదు వివరించే క్రమంలో గేమ్ నడపడం అన్నటువంటిది ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నటువంటి సరికొత్త ట్రెండ్.